హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనూషా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చాను. ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, సపోర్ట్ చేయడం లేదు. ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇక్కడ వచ్చేసి నేను ఏ రెసిపీ చేస్తున్నానో మీకు ఈ పాటకే అర్థమైంటుంది. అర్థమైన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, గెస్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తారో. ఇక్కడ వచ్చేసి నేనైతే ఫస్ట్ ఒక బోగాన్లో పిండి తీసుకొని జల్లించుకున్నాను అనమాట. బియ్యం పిండి తీసుకున్నాను, దాంట్లోనే బియ్యం పిండి జల్లించుకొని దాంట్లోనే పల్లీలు ఆనియన్ ముక్కలు వేసి దాంట్లో మిక్సీలో నేనైతే పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క, ఇంకా సాల్ట్, కొంచెం పసుపు వేసి అయితే మిక్సీ పట్టాను. అలా పట్టడం వల్ల జీలకర్ర కూడా వేసాను. అలా పట్టడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. అందుకని అలా పట్టేసి కొద్దిగా వాటర్ వేసుకొని అయితే పిండిని బాగా కలిపేసుకున్నాను. కలిపిన తర్వాత ఒక పెన్నం మీద ఇలా కడాయి ఉంటే కడాయిలో చేయొచ్చు. నా దగ్గర కడాయి లేనందుకు పెన్నం పైన ఇలా అయితే చెక్కల్లా చేసుకుంటున్నాను అనమాట. చేసుకొని దాంట్లో ఇలా గుంతల్లాగా పెట్టి దాంట్లో ఆయిల్ వేయడం వల్ల అయితే పిండి అయితే బాగా ఉడుకుతుంది అనమాట. ఇంతకు దీన్ని ఏమంటారు మీరైతే గెస్ చేశారా? అదేనండి తపాల చెక్కలు లేదా సర్వపిండి అంటారు. తెలంగాణలో అయితే సర్వపిండి అంటారు, ఆంధ్రాలో అయితే తపాల చక్కెర అంటారు. అవును, మీరేమని పిలుస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగొచ్చాయి. మీరు కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇక్కడ చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అబ్బా చాలా బాగుంటుంది. టీలో ఇంకా బాగుంటుందండి.